Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about HCF. HCF అంటే highest common factor. మనం ప్రీవియస్ వీడియోలో LCM ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఈ వీడియోలో మనం HCF ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీ మెథడ్లో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మంచిగా అర్థమవుతుంది. ఇది బేసిక్ మెథడ్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన LCM, ఈ HCF బేసిక్ మెథడ్. ఇంకా సింపుల్గా ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తోటి ఎస్ఎం ఎస్సిఎఫ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మస్తు చాలా మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది బేసిక్ మెథడ్, అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక బేసిక్ మెథడ్ తోటి మనం హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో సింపుల్గా చెప్తాను, చూడండి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ దేనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 4కి 8కి హెచ్సిఎఫ్ చేయాలి. ఎట్లా అంటే 4 ఏ టేబుల్ వస్తుందో ఆ టేబుల్స్ని ఇక్కడ రాసుకోవాలి. 4 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, తర్వాత 2 టేబుల్ వస్తుంది, తర్వాత 4 టేబుల్ వస్తుంది. మీకు ఇంకా వేరే టేబుల్ వస్తుందా? రాదు. 8 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది. మిగతా ఏ టేబుల్స్లలో మనకి 8 కనిపించదు. అర్థమైందా? ఇప్పుడు కామన్ ఏమేమి ఉన్నాయో మనం రౌండ్ అవుట్ చేసి ఇవి కామన్ ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. మనం ఏమన్నాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ కామన్ వచ్చిన దాంట్లో హైయెస్ట్ నెంబరే మన హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత? మన ఆన్సర్ ఇప్పుడు 4. HCF of 4, 8 is equal to 4. ఈ కామన్ వచ్చిన దాంట్లో పెద్ద నెంబర్ ఏదో అది మన HCF. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేటది చెప్తా. ఈ రెండింటికి మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎట్లా రాసుకోవాలి, 20 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్, 5 టేబుల్, 20. ఇవి మిగతా దేంట్లో రాదు. 25 దేంట్లో వస్తుంది, 1 టేబుల్, 5 టేబుల్, 25. ఇది మిగతా ఏ నెంబర్ ఏ టేబుల్స్లలో నాకు 25 రాదు. దీంట్లో కామన్ ఉన్నాయి ఏంటివి, బ్రాకెట్ ఇట్లా సర్కిల్ చేసేసుకోవాలి, అంతే. దీంట్లో పెద్ద నెంబర్ ఏది రెండిట్లలో? 5. మనం హెచ్సిఎఫ్ ఎంత ఇప్పుడు? 5. అర్థమైందా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారండి. టూ కామన్ రాసుకుంటాం. 2 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్, 2 టేబుల్. 9 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్. దీంట్లో కామన్ ఏమున్నాయి, 1 ఒకటే ఉంది. మిగతా ఏమైనా కామన్ ఉందా? ఏం లేదు. అంటే హెచ్సిఎఫ్ ఎంత? ఏం కామన్ లేనప్పుడు 1 ఒకటే ఉంది, అంటే దాన్ని హెచ్సిఎఫ్. 2 కామన్ అయింది, హెచ్సిఎఫ్ కూడా 1, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.